హాయ్ అండి. మంచిగా టేస్టీగా చికెన్ బిర్యానీని అయితే తయారు చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేశారంటే. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ పెరుగు, మంచిగా ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసింది వేయండి, మంచిగా టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం హాఫ్ లెమన్ పిండి మంచిగా చూస్తున్న విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా సాల్ట్ అవి పడతాయి. తర్వాత మనం రైస్ అయితే తీసుకొని ఒక 2 కప్పులు మంచిగా వాటర్ యాడ్ చేసుకొని 3 టైమ్స్ వాష్ చేసి వాటర్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడికించండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈలోపు మరొక స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ అలా మంచిగా ఫ్రై చేసుకొని ఒక హాఫ్ తీసి పక్కన పెట్టుకొని కొంచెం హాఫ్లో మళ్ళీ 3 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ అయితే మనం ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. చూడండి, చేస్తున్న విధంగా మంచిగా అలా ఒక్కసారి కలిపి ఒక 2 టమాటాలు పొడవుగా కట్ చేసుకొని అందులోనే వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి కాసేపు. తర్వాత మనం ముందుగా పెట్టినటువంటి రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఆ రైస్ కుక్ అయ్యేటప్పుడే అందులోనే గంజి ఒక 4-5 గరిటెలు అలా చికెన్లో వేసి కలిపి మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈలోపు రైస్ కూడా 75% కుక్ అయిపోతుంది. గంజి ఉంచి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచండి సిమ్లోనే. చూడండి, మంచిగా అలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఒక పచ్చిమిర్చి వేసి అలా కలిపేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర అవన్నీ కూడా వేసి అలాగే రైస్ కూడా అలాగా ఒక 2-3 లేయర్స్ లాగా 3-4 వేయండి మంచిగా. ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టి ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాదు, సిమ్లోనే ఉంచాలి. సిమ్లోనే ఉంచామంటే మనకి మంచిగా రెడీ అయిపోతుంది. చూడండి, సిమ్లోనే ఉంచి నేను దించేసాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మంచిగా కుక్ అయిపోయింది చికెన్ అయితే స్మూత్గా, చిన్నపిల్లలు కూడా తినేంత లాగా. ఓకే అండి, ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.